ప్రజానికానికి మురికి మొత్తం బట్టలే వాసన వస్తాయి సాయంత్రం కాగానే అని చెప్పి గవాటి కోసం అనుకున్నాం. కానీ గిట్లాడి కాలనీలో ఇవి ఎప్పుడమ్మా 30 ఇక్కడ ఒక ఆఫీసర్ మాట్లాడిపోయింది, రిటైర్డ్ ఆఫీసర్, ఆయన హోంశాఖలో పనిచేసిందమ్మా, ఏడ్చిపోయింది. నేను 70 ఏళ్ళు వచ్చింది కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి చూడలేదు, ఇట్లాంటి గవర్నమెంట్ చూడలేదు. మీరు ఎవరికో అర్థం చేయించాలి. సరే మా పట్ల మీకు గౌరవం లేదు, ఓకే. మీరు ఎవరిగా వట్టిగా పిచ్చోళ్ళ లెక్క ఆ చిన్న గుడిసెలలో ఉంటారని మేనేజ్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు కొట్టించుకొని వాళ్ళు సహకరిస్తున్నారు, మాకు ఏంది వనస్థలిపురంలో ఇల్లు ఇస్తే ఖుషి అయిందని చెప్పి వార్తలు రాయిస్తారా అమ్మ? అట్లా నిజంగా ఎవడన్నా ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ 10 ఇళ్ళు బట్టలు ఇచ్చుకొని బతికిటూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 మందికి సౌరం చేసి బతికిటూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇది కులాలు ఏమైనా కావచ్చు, మతాలు ఏమైనా కావచ్చు, కలిసిమెలిసి జీవించేటువంటి పచ్చడి సంసారాల్లో మీకు ఎవరు చిచ్చిపెట్టామని చెప్పండమ్మా. నీ దరిద్రపు ఎంతమంది చూడలేదమ్మా మేము కూడా 50 ఏళ్ళకి వచ్చినాం, మేము 50 ఏళ్ళకి వచ్చినాము. ఏం చేస్తారమ్మా మీరు చక్కగా మీ ఆదేశాలు మీ ఆఫీసర్లు పాటించాలి కాబట్టి వచ్చిందమ్మా. కానీ వాళ్ళను పర్సనల్ ఇండివిజువల్గా మాట్లాడుకోండమ్మా. మీరు ఆఫీసర్లు కావచ్చు కానీ మనుషులు మీకు కూడా అక్కలు ఉంటారు, మీకు కూడా చెల్లెలు ఉంటారు, మీకు కూడా తమ్ముళ్ళు ఉంటారు, మీకు అన్నలు ఉంటారు, మీకు తల్లులు ఉంటారు. వాళ్ళతో అడుగుకోండి అమ్మ, మాట్లాడుకోండి. వాళ్ళకున్న భయం ఏందో మాట్లాడండి. అబ్బో సారు మేము ఇలా ఇళ్ళల్లో వంటలు వండుకోవట్లేదు కృష్ణ గారు, గంత బాధ. నువ్వు అంటున్నావు ఏం చేస్తలేరు కదా, ముట్టుకుంటలేరు కదా, వట్టిగానే చూసిపోతున్నావు. వట్టిగా చూసుకోవడానికి పోలీసులు ఎందుకు? నేను అడుగుతున్నా. మీకు ఆఫీసర్లు మీరు గంత గొప్పోళ్ళే అయితే, ప్రజల కోసమే అయితే, ప్రజల ప్రేమను పొందేటోళ్ళే అయితే, ప్రజల మంచి కోసం ఆలోచించిన వాళ్ళు అయితే మీ పోలీసులు ఎందుకు కావాలి చెప్పండి. మీరు సింపుల్గా మీరు వచ్చిందంటేనే ఏదో వాళ్ళకు ఫస్ట్ అనుమానం వస్తుంది, ఓహో ఏదో జరగబోతుంది. వీళ్ళు ఏమైనా పరాయి దేశపు వల్ల కృష్ణ గారు ఇక్కడ కాదా? వాళ్ళే కదా. వాళ్ళు పన్నులు కడితే ఈ సర్కార్ నడుస్తుంది, వాళ్ళు పన్నులు కడితే నీకు జీతం వస్తుంది, వాళ్ళు పన్నులు కడితే నాకు జీతం వస్తుంది, వాళ్ళు ఓట్లయితే నాకు పదవి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఓట్లయితేనే వచ్చింది కృష్ణ గారు. అందుకని దయచేసి మీరు చెప్పండి. నిన్న దానకిషోర్ గారితో నేను మాట్లాడినా, నేను వట్టిగా రాలే ఇక్కడికి, నేను ప్రోగ్రాం బాజాప్తా ఇచ్చి నేను చైతన్యపూరికి కొత్తపేటకు పొద్దున పూట వస్తుందని చెప్పి బాజాప్తా ప్రోగ్రాం పెట్టి వచ్చినమ్మా. పెట్టిన తర్వాత కూడా ఇలా మీ పోలీసులను పట్టుకొచ్చి మీరు వచ్చిందంటే మీరు ఎంత గౌరవిస్తున్నట్టు లెక్కమ్మా. కనీసం మరి ఎంపీ గారు మీరు మాట్లాడినరు, మరి మీకు నివృత్తి చేయాల్సి అక్కర్లేదని చెప్పి ఒక మాట మాట్లాడిన అమ్మ, పిలిచిందా అమ్మ మీ ఆఫీసులకి? గంత కళ్ళకు కనబడకుండా అయినామమ్మా మేము. ఇదేనా అమ్మ మీ సంస్కారం? ఇదేనా మీ మూసి ప్రక్షాళన కోసం ఏర్పడేది మీ దానకిషోర్ కమిటీ? నేను అడుగుతున్నా. రంగరాజు ఉంది వేరే, ఇది దానకిషోర్ నాయకత్వం కమిటీ. అందుకనే మీరు ఏమంటున్నా, మేము డ్రామా కోసం రాలేదమ్మా. మేము వచ్చింది బాజాప్తా ఏం జరగబోతుందో మాకు తెలియాలి, ఆ తదుపరి మీరు మూకండి. కానీ లేకపోతే మాత్రం మీరు కేసులు పెడతా అంటారు. మేము మిమ్మల్ని ఎవరిని తిట్టడానికి రాలే, మిమ్మల్ని ఎవరిని తిట్టడానికి రాలేగో. మావాడు పెట్టినా కూడా కేసు పెడతా అంటే కేసు ఎందుకు పెడతావా? వాళ్ళ పుణ్యం వాళ్ళకు ఉంటుందని చెప్తాను, వాళ్ళ పుణ్యం వాళ్ళకు ఉంటుందని చెప్తాను. మీరు వింటున్నారా? ఇప్పుడు మీరు ఆయన కేసు పెట్టిపోతారు మా మీద. కేసులో భయపడతాం మేము కృష్ణ గారు? మా బతుకు రాజకీయ నాయకుల బతుకు కేసులో భయపడతాం. 150 కేసులు, 150 నీ సాక్షిగా నా మీద 150 కేసులు. ఇండివిజువల్గా వాళ్ళ ఆవేదన బాధ వినాలి, వాళ్ళ వర్షం ఏముందని తెలుసుకోవడానికి మాత్రమే ఆఫీసర్స్ వచ్చింది. వాళ్ళ ప్రొటెక్షన్లో భాగంగా పోలీసు వచ్చింది. ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం క్లియర్గా మీకు తెలియదు కాదు, రిప్రజెంట్ చేయొచ్చు, యాజ్ ఎంపీగా ఎవరికైనా రిప్రజెంట్ చేయొచ్చు, ఎవరికైనా ఇది చేయొచ్చు. సార్ తప్పు సార్, డీసీఎంలో వచ్చి సామాన్లు మీరు మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చింది కదా, మరి మీరెందుకు పోలీసులు ఎందుకు ఎందుకు అది చెప్పరాదు? అంతే కదా. ఇప్పుడు నేను వచ్చిన ఒక మాట, నేను వచ్చిన నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన, నీ సాయం కోరి వచ్చినా నేను సారీ అట్లా కాదు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, నేను వచ్చిన వాళ్ళకు నిజంగా నా లెక్కనే వాళ్ళు వస్తే, నేను నా ప్రజల యొక్క మంచి కోసం వచ్చిన, మా ప్రజల కాళ్ళకు ముళ్ళుగితే పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పినాడు కాబట్టి వచ్చిన. నేను మీ సపోర్ట్ అడగలే, నేను ఉత్తగా రాలే కృష్ణ గారు. మీకు తెలియదు, మీ దానకిషోర్ గారితో నిన్న సంపూర్ణంగా మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన. గది గుర్తుపెట్టుకో, మా వాళ్ళకి చెప్పలే ఇప్పటిదాకా. దానకిషోర్ గారితో మాట్లాడినట్టుగా, మేడ్చల్ కలెక్టర్ గారితో మాట్లాడినట్టుగా మీకు చెప్పలే. మంత్రులు అందుబాటులోకి రాలే మాకు మాట్లాడడానికి. వింటున్నా? ఏం సంస్కారం ఇది? ఏం కథ? దౌర్జన్యం చేస్తారా? దాడులు చేస్తారా? కేసులు పెడతారా? మా ఇల్లు కూడా కొడతారా? మా బతుకులు బుగ్గిపాలు చేస్తారా? ఏంది మీ ఇంటెలిజెన్స్ ఏంది? అందుకనే మీరు ఒకటేనమ్మా, మీ దానకిషోర్ గారు ఉన్నాడు, ఫోన్ చేయమని చెప్పు, మాట్లాడమని చెప్పు, రోడ్ మ్యాప్ చూపించేంత వరకు, విషయం ఏందో మాకు అర్థం కానంత వరకు
మీరు ఇక్కడ వస్తే మీరు దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటున్నాం అమ్మ. మీ మీద కొట్లాడే కాదు, పోలీసు వాళ్ళు వస్తారు కావచ్చు, దేనికంటే అనుకున్నాం. మేమంతా 150 కేసులు పెట్టించుకున్నాం కృష్ణ గారిక. మా బతుకంతా కొట్లాడనే, మా బతుకంతా జైలు పాలే, మా బతుకంతా కేసులే. మళ్ళీసారి దీనికోసం కూడా కొట్లాడతాం, తప్పదు కదా మాకు. కాదు మేడం, మాకు రక్షణ మీరు